So to start with, all I have to do is put all the ingredients together, mix, make balls and put them here. కానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వర్క్ ఏంటంటే ఈ స్టీమింగ్ పాట్ ఏదో చేశానో దాంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాను. ద బోన్స్, some oregano, no sorry, there's some rosemary, oregano వస్తుంది, some basil and some oregano. ఇవన్నీ కలిపి మనకు మంచి ఫ్లేవర్స్ వాటర్లోంచి వస్తుంది. అండ్ బే లీవ్స్. Perfect. So to start with, mix everything together. So let's take meat. Keema తెచ్చుకోండి, nicely minced meat తెచ్చుకోండి, and to that you'll add a good bunch of chopped cabbage, garlic, onion, green chilies, ginger, parsley, add lime to it, some pepper, salt, just for taste, కొంచెం vinegar, and we are good to go. We can add some oregano to this as well. Oregano, కొంచెం basil, little bit of thyme, a little bit of rosemary, not too much, just for the little flavor. Now let's mix everything. ఒకసారి ఇదంతా మిక్స్ అయిన తర్వాత let's add some flour to this. కంపల్సరీ డర్టీ చేయాల్సిందే. ఫ్లోర్ ఎంత అవసరమో దాని ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. సో స్టీమ్ చేసే ఐటమ్స్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టీమ్ మీట్ విత్ వెజిటబుల్స్. సో మీట్ ఒక బెడ్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ హర్బ్స్ మీద స్టీమ్ చేస్తే దీని ఫ్లేవర్స్ దానికి రావడం కానీ దాని టేస్ట్ మారడం కానీ మొత్తం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కింద ఒక బ్రాత్ లా చేస్తున్నాను, ఒక స్టాక్ లా చేస్తున్నాను, బికాస్ ఆ ఫ్లేవర్స్ అన్ని దీనిలోకి యాడ్ అవుతాయి త్రూ ద స్టీమ్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దీస్ వెజిటబుల్స్. ఈ ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఉన్నవి ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు దట్. యుల్ సీ హౌ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్. I'll add some more flour to this and that should be good. Now let's add the egg. So egg add చేసిన తర్వాత you'll know how much more flour you would need to make it into nice meatballs. I think I can add a little bit of it. Get the right texture. So this is nicely done. Now let's add some oil. Palm కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ రెడీ చేసుకొని ప్లేస్ చేద్దాం బాస్కెట్లో. I need a little
సో మీట్ బాల్స్ is a very fine dish that you'll find in every place. ఇప్పుడు మన ఇండియాకి వస్తే ఎన్ని రకాల రైస్ అని అడిగితే మీరు చెప్పగలుగుతారా? లాట్ ఆఫ్ దెమ్, డిఫరెంట్ వెరైటీస్, ప్రతి ప్లేస్లోంచి ఒక్కొక్క వెరైటీ వస్తుంటుంది. అలానే మీట్ బాల్స్ కూడా ప్రతి ప్లేస్లో ప్రతి ఏరియాలో వాళ్ళకంటే వాళ్ళకి దొరికే ఇంగ్రీడియంట్స్ వాళ్ళ స్పెసిఫిక్ స్టైల్లో మీట్ బాల్స్ ఉంటాయండి. కానీ మీట్ బాల్స్కి చాలా ఫేమస్ ఎవరు అంటే స్వీడన్ ఇస్ క్వైట్ ఫేమస్ ఫర్ మీట్ బాల్స్. వాళ్ళ దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. మనకు చైనీస్ వాళ్ళలో కూడా ఉంది. చైనీస్ వాళ్ళ మీట్ బాల్స్ ఇస్ వాట్ వీ కాల్ as మంచూరియన్. మనకు మంచూరియన్ రకరకాల పేర్లు ఉంటాయి. ఇట్స్ వెరీ ఫనీ వెన్ ఐ గో టు కేరళ, దే కాల్ ఇట్ మంచూరియన్, whereas it's Manchuria or Manchurian. I really don't know how it's really pronounced because of the way it has changed in India. Okay, so meatballs ki different styles. Even Arabic cuisine lo kuda meatballs ekku untai. Dantlo apart from mana dantlo chuste we have apart from meatballs, deentlo nenu I'll add vegetables. I want to wash my hands and then place the vegetables. Give me one moment. Steaming చేసేటప్పుడు అండి, it's good to steam meat steam చేసినప్పుడు it's always good to steam it on a bed of vegetables or herbs. ఎందుకంటే దాని ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి, ప్లస్ దాన్ని తింటే నేను చెప్పాను కదా, ఎప్పుడు మీట్ తిన్నప్పుడు you should always have vegetables as a combination to it. So I'm adding broccoli, bell peppers and some corn. And కొంచెం parsley కూడా వేద్దాం దీంట్లో. It looks colorful, it looks nice, and let's leave it like that. ఇది అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. So let's take a short break on your favorite program, Butterfly Spectrum Mixer Grinder, వావ్ ఏం రుచి ఆన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ రుచి. చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. వచ్చిన తర్వాత ఇది రెడీగా ఉంటుంది, ప్లేట్ చేసి టేస్ట్ చేద్దాం. ఆల్రైట్, వావ్, ఏ వెల్కమ్ బ్యాక్. దట్ లుక్స్ యమ్మీ, దట్ లుక్స్ అమేజింగ్. సో ప్లేటింగ్ చేద్దామా? స్టాక్ కూడా చాలా థిక్ స్టాక్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆ బోన్స్ కూడా తీస్తే చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు. రైట్, సో లెట్స్ స్టార్ట్ బై ప్లేసింగ్ ద వెజిటబుల్స్. అండ్ సో దట్స్ nicely steamed meatballs with some nice veggies together. It's going to taste really nice. So plating అయిపోయింది, టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఇంట్లో అందరూ కలిసి వావ్ ఏం రుచి అనాలి. లెట్స్ గో ఫర్ ఇట్.